సామాన్య రైతు, మహిళా రైతు. ఇది తాడిపత్రి నియోజకవర్గంలో చెట్లను కొట్టే సంస్కృతి, చెట్లను నరికేటువంటి సంస్కృతి, ఇప్పటికి చివరికి పంటల్ని తగలబెట్టేటువంటి సంస్కృతికి అక్కడ ఉన్నటువంటి పాలన శ్రీకారం చుట్టింది. నిజంగా రైతు ఎంతో కష్టపడి పెట్టినటువంటి పెట్టుబడి పంట ఈరోజు అక్కడ ఉన్నటువంటి జామ చెట్లు, నేరేడు చెట్లు, డ్రిప్పు తగలబెట్టడం, దాదాపు ఆ రైతు ఆర్థికంగా దెబ్బతినడమే కాకుండా మళ్ళా తిరిగి పంటను పెట్టాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి పనో. దీనికి అలాంటి ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారిని జిల్లా బహిష్కరణ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ తగలబెట్టినటువంటి పంట నష్టపోయినటువంటి రైతుకి ఆ తగలబెట్టినటువంటి వ్యక్తుల నుంచి పరిహారం చెల్లించండి, లేదా ప్రభుత్వం అన్నా ఆ డ్రిప్పుకు సంబంధించినటువంటి ఆ తగిలిపోయిన దాదాపు 5 సంవత్సరాల మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడినటువంటి రైతుకు తెలుస్తుంది ఆ బాధ. ఒక మహిళా రైతుకు జరిగినటువంటి గొంగటి లక్ష్మీదేవి గారు, ఆమెకి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా రెవెన్యూ వారు, జిల్లా కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలా. ఆ ముష్కరుల పైన కఠిన చర్యలు చేపట్టి జిల్లాలో ఏ రైతుకి ఇలాంటి దుస్థితి దాపరించుకోకుండా ఇలాంటి దుండగుల్ని, వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి ఆ రైతులు పక్షాన ఆ రైతులకు న్యాయం చేయమని చెప్పి కోరడం జరిగింది. ఎస్పీ గారు ఇమ్మీడియట్ గా స్పందించి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా మాట్లాడి అది ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారి మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టే విధంగా బాధ్యత తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు స్పందించినటువంటి సానుకూలతకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఏ రైతుకి ఇలా జరిగినా కూడా సుమోటోగా కేసులు స్వీకరించి మిమ్మల్ని కలవాలంటే కూడా ఈరోజు చాలా కష్టమైనటువంటి పని. అలాంటి దుస్థితి రాకుండా పత్రికల్లోనూ వచ్చిన కథనాల పైన బేరీజ్ చేసుకొని మీరే అక్కడెళ్ళి ఆ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ మిత్రులారా. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.